హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ రోజు మనకు జీపీఓ ఫలితాలు విడుదల కావడం జరిగింది. పాత విఆర్ఓ గాని విఆర్ఏ ఎవరైతే ఉన్నారో వాళ్లకు జరిపినటువంటి ఈ క్వాలిఫై ఎగ్జామ్ లో ఎంతమంది క్వాలిఫై అయినారు అంటే గనక మొత్తం 3,350 మంది మాత్రమే ఎంపిక కావడం జరిగింది. అందులో క్వాలిఫై అయ్యారనమాట. సో మరి దాదాపుగా 5,000 దరఖాస్తులు అయితే వచ్చాయి. వారి దగ్గర నుంచి స్వీకరించారు. వారందరికీ కూడా ఎగ్జామ్ పెట్టడం జరిగింది. మరి ఇందులో కేవలం 3,350 మంది ఎంపిక కావడం జరిగింది. మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద సో మొత్తానికి ఒక 10,900 పోస్టులు అనుకుంటే కనుక దాదాపుగా ఒక 7,400 పోస్టులు మాత్రం డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మరి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ఫలితాలను బట్టి చూస్తే కనుక మనకు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మరి జూన్ నెలలోనే వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి చాలా మంది అయితే చెప్తున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మిత్రమా. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. రైట్, ఇక చూసినట్లయితే జీపీఓ ఫలితాలు విడుదల. గ్రామ పాలనా అధికారులు జీపీఓ ఫలితాలను ప్రభుత్వం అయితే విడుదల చేసింది. మొత్తం 10,954 పోస్టులకు గాను 3,550 మంది ఎంపికయ్యారు. ఈ యొక్క వెబ్సైట్ లోకి వెళ్ళి మరి వారి యొక్క ర్యాంక్ లిస్ట్ అయితే చూసుకోవచ్చు. ఎంపికైనటువంటి వారికి జూన్ 2వ తేదీన నియామక పత్రాలు అందించేటటువంటి అవకాశం అయితే ఉంది. గతంలో విఆర్ఓ విఆర్ఏలుగా పనిచేసినటువంటి వారికి గ్రామ పాలనా అధికారులుగా అంటే జీపీఓలుగా అవకాశం కల్పించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. సో మొత్తానికైతే ఇక్కడ మనకు దాదాపుగా ఒక 3,550 మంది ఎంపికయ్యారు. కాబట్టి మిగిలినటువంటి దాదాపుగా 7,000 పోస్టులు అయితే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది. కాబట్టి మరి సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వండి. మరి కొంత సిలబస్ అయితే మార్పులు చేర్పులు కావచ్చు, కానీ మొత్తం సిలబస్ అయితే మారదు. కాబట్టి జిఎస్ పైన మంచి పట్టు సాధించండి. మీరు జనరల్ స్టడీస్ పైన మంచి పట్టు సాధించినట్లయితే ఖచ్చితంగా ఇందులో మీరు ఉద్యోగం సాధించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అదే విధంగా 7,000 పోస్టులు అంటే గనక చూడండి, ప్రతి జిల్లాలో దాదాపుగా 120 పోస్టులకు పైగానే ఉంటాయండి. 100కు పైగానే ఉంటాయి. కానీ మరి కొన్ని జిల్లాలో తప్పించి మిగిలిన అన్ని జిల్లాలో చూసినట్లయితే 33 జిల్లాల్లో సో మంచి పోస్టులు ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది. ఒకప్పుడు గతంలో కేవలం 700 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తేనే భారీ ఎత్తున మరి చాలా మంది రాశారు, పోటీ ఇచ్చారు. సో మరి ఈసారి 7,000 పోస్టులు అంటే చూడండి చాలా భారీ ఎత్తున పెద్ద నోటిఫికేషన్ అని చెప్పవచ్చు. గ్రూప్ 4 తర్వాత ఈ యొక్క జీపీఓ నోటిఫికేషన్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. గ్రూప్ 4 తర్వాత ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ల తర్వాత మరి ఈ యొక్క జీపీఓ నోటిఫికేషన్ కి భారీ ఎత్తున పోటీ ఉండేటటువంటి అవకాశం కూడా ఉన్నది. దాదాపుగా 10 లక్షల మంది, ఎందుకంటే డిగ్రీ అర్హత కాబట్టి 10 లక్షల మంది దీనికైతే పోటీ ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మరి ఇంతమందిలో నువ్వు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలంటే కనుక నీ సాధన అనేది ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి సెకండ్ అయితే ఖచ్చితంగా నువ్వు కష్టపడి తీరాల్సిందే. అప్పుడు నిన్ను విజయం తప్పకుండా వరిస్తుంది. సో మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అనేది తొందరలోనే ప్రారంభించబోతున్నాం. ఏంటంటే ఈ సిలబస్ ఎంతవరకు చేంజ్ అవుతుంది అనే దానిపైన కొంత మరి మనకు క్లారిటీ వచ్చిన తర్వాత పూర్తిగా మీకు ప్రతిరోజు రెగ్యులర్ గా ఆన్లైన్ లో టెస్టులు అనేవి అందించడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మరి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ యొక్క ఫలితాలు వచ్చాయి కాబట్టి సో మనకు ఎంతమంది క్వాలిఫై అయ్యారో తెలిసింది. కాబట్టి ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వచ్చింది. మిగిలిన పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కిందికి ఇవ్వాలి అన్నట్టుగా ప్రభుత్వానికి అయితే ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి జూన్ 2వ తారీఖున మరి దీనికి సంబంధించినటువంటి ఏమైనా ప్రకటన చేస్తారా, నియామక పత్రాలు ఇచ్చేటప్పుడే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద కూడా మరి ఈ యొక్క పోస్టులను మరి ఇన్ని పోస్టులను ఇస్తున్నామని ఏమైనా చెప్తారా లేదా మనం వేచి చూడాలి. లేదంటే కనుక మనకు పంచాయతీ ఎన్నికలకు వెళ్లే లోపు ప్రభుత్వం అయితే ఖచ్చితంగా మనకు జీపీఓ నోటిఫికేషన్ ఒకటి, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సో ఇవి మాత్రం ఖచ్చితంగా ఇచ్చేసే ఎలక్షన్లకు వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది మిత్రమా. సో ఇంకేమైనా అప్డేట్ ఉంటే కనుక మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.